ఈరోజు సాటర్డే అంటే బిగ్ బాస్లో నాగార్జున గారు వచ్చే రోజు. ఈరోజు మామూలుగా ఉండదు. ఒక్కొక్కళ్ళకి ఎవరు ఎలిమినేట్ అవుతారా అని చెప్పి పిచ్చ టెన్షన్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో నాగార్జున గారు వచ్చారు. ఒక్కొక్క కంటెస్టెంట్తో మాట్లాడడం స్టార్ట్ చేశారు. అలానే బేబక్కతో ఇలా అన్నారు, బేబక్క అందరికీ మంచి వంటలు చేసి పెడుతున్నావు, బాగానే చేసుకుంటున్నావు, కానీ గేమ్లో ముందుకు వెళ్ళడానికి ఈ రెండు సరిపోతాయా? సాఫ్ట్గా ఉంటే తొక్కేస్తారన్న విషయం ఈ పాటికి నీకు ఆల్రెడీ అర్థమై ఉండాలి. ఎవరేమన్నా అస్సలు కోపం తెచ్చుకోండి నువ్వు. ఇంతకీ నీ హెల్త్ ఎలా ఉంది బేబక్క అని చెప్పి నాగార్జున గారు అడిగారు. అసలు ఈ హౌస్లో రచ్చ మొత్తం కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది కదా అని అడగంగానే దానికి బేబక్క, సార్ హెల్త్ సెట్ అయింది, కానీ నేను గట్టిగా అరిచి వాయిస్ రేస్ చేయాలంటే నిమిషం పని సార్, కాకపోతే వచ్చి వారం కూడా అవ్వలేదు కదా, ఎందుకు ఊరికి గొంతేసుకుని పడిపోవడం అని చెప్పి ఆగాను సార్ అని చెప్పి అప్పుడు కూడా సాఫ్ట్గానే సమాధానం ఇచ్చారు బేబక్క నాగార్జున గారికి. నాగార్జున గారు మళ్ళీ ఇలా అడిగారు, సోనియా అన్న మాటలకు బాగా హట్ అయ్యావు కదా, అప్పుడు కూడా ఎందుకు డిఫెండ్ చేసుకోకుండా అలానే మౌనంగా ఉండిపోయావు అని చెప్పి అడిగారు. నీ యాటిట్యూడ్ మంచిదే, కానీ ఆ ఆలోచన ఈరోజు నీకు కొంప ముంచేలా ఉంది అన్నారు. ఆ మాటకి ఒక్కసారిగా బేబక్ కంట్లోకి నీళ్ళు వచ్చేసాయి. ఈ వారం బేబక్కే ఎలిమినేట్ అవుతున్నారన్న విషయం నాగార్జున గారు చెప్పకనే చెప్పేశారు. కాకపోతే ఎపిసోడ్ ఎండింగ్ వరకు చూడాలి ఏమవుతుంది అనేది. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా చాలా రసవత్తరంగా జరుగుతుంది. అండ్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వారం ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉండొచ్చు. అదేంటంటే అసలు ఎలిమినేషన్ ఈ వారం ఉండకపోవచ్చు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. చూద్దాం మరి ఏమవుతుందో. ఇంతకీ ఈ వారం ఎవరు బయటికి వెళ్ళిపోతున్నారు అని మీ అభిప్రాయాన్ని కింద ఇప్పుడే కామెంట్ చేయండి.